చేవెళ్ల డిక్లరేషన్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇందిరా పార్క్ సాక్షిగా లంబాడి హక్కుల పోరాట సమితి నిర్వహించిన ధర్నాలో హరీష్ రావు రేవంత్ సర్కార్ తీరుపై సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల ముందు చేతులు జోడించి ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చాక లంబాడి బిడ్డల చేతులకి బేడీలేస్తారా అంటూ తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డికి కొడంగల్ లంబాడి బిడ్డలు రాజకీయ సమాధి కట్టడం ఖాయం అంటూ హరీష్ రావు ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు స్టేట్ వైడ్ గా సెన్సేషన్ అవుతుంది. అప్పుడు ఏం చెప్పిందో మీ అందరికీ తెలుసు. తండాకు కాంగ్రెస్ నాయకులు వచ్చి చేతులు జోడించి మమ్మల్ని గెలిపించండి, మేం గెలిస్తే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తాము అన్నారు. కానీ గెలిచినాక ఏం చేసిండ్రు? ఎన్నికల ముందు చేతులు జోడించిండ్రు, గెలిచి గద్దెనెక్కినాక లంబాడీల చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీల కోసం చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో పెద్ద పెద్ద ప్రామిసెస్ చేసింది. ఇప్పుడు అదే డిక్లరేషన్ ని పట్టుకొని హరీష్ రావు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ ఒక పాములా మారి ఎస్సీ ఎస్టీలను కాటేస్తుందని, పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఒక్క ఎకరా కూడా ఇవ్వలేదన్నారు. ఇండస్ట్రీస్ పేరుతో బడా కంపెనీల కోసం ఎస్సీ ఎస్టీలకు చెందిన ఏకంగా 50,000 ఎకరాల భూములను ఈ దుర్మార్గ ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు హరీష్ రావు. భూములు లాక్కోవద్దని అడ్డు తిరిగిన లంబాడి బిడ్డలపై ఆడవాళ్లు, గర్భిణీలను కూడా చూడకుండా పోలీసులతో దాడులు చేయించి ఏకంగా 45 మందిని జైల్లో పెట్టడం ఏ రకమైన న్యాయమని రేవంత్ రెడ్డిని గట్టిగా ప్రశ్నించారు. స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందని హరీష్ రావు లెక్కలతో సహా రిపోర్ట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కోసం కళ్యాణ లక్ష్మి తెచ్చి ₹1,00,000 ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు పిల్లలు పుట్టాక కూడా కళ్యాణ లక్ష్మి పైసలు రావటం లేదని మండిపడ్డారు. అంతేకాదు పుట్టిన బిడ్డకిచ్చే ₹13,000 కేసీఆర్ కిట్ను కూడా రేవంత్ రెడ్డి బంద్ పెట్టించారని విమర్శించారు. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇవ్వలేదని సీఎంకు ఛాలెంజ్ విసిరారు. కాంట్రాక్టుల్లో లంబాడీలకు 12% రిజర్వేషన్ అన్నారు. కానీ ఒక్క లంబాడీ బిడ్డకైనా కాంట్రాక్ట్ రాలేదు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి మాత్రం 100 కోట్ల కాంట్రాక్టులు వెళ్తున్నాయి, కానీ గిరిజనులకు మాత్రం మొండిచే ఎదురవుతుందని అంటూ హరీష్ రావు పచ్చి నిజాలను బయటపెట్టారు. కేసీఆర్ టైంలో గిరిజనులకు ఎంత రెస్పెక్ట్ ఉండేదో కూడా హరీష్ రావు గుర్తు చేశారు. హమారా తండామే హమారా రాజ్ అనే కళని నిజం చేస్తూ ఏకంగా 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి లంబాడీ బిడ్డలను సర్పంచులను చేసింది బీఆర్ఎస్ అని చెప్పారు. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో 10% రిజర్వేషన్, వైన్ షాపుల్లో 5% రిజర్వేషన్ ఇచ్చామన్నారు. ఏకంగా 4,06,000 ఎకరాల పోడు భూములు పట్టాలిచ్చి గిరిజనులను ఓనర్స్ చేశామని, కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఎకరాకు కూడా పట్టా ఇవ్వలేదని ఆరోపించారు. బంజారాహిల్స్లో ఎకరం ల్యాండ్ ఇప్పించి సేవాలాల్ ఆత్మగౌరవ భవనాన్ని అద్భుతంగా కట్టించామని, కానీ ఈరోజు రేవంత్ క్యాబినెట్లో ఒక్క లంబాడీకి కూడా మంత్రి పదవి లేదని, వారిని పూర్తిగా చిన్నచూపు చూస్తున్నారని ఫైర్ అయ్యారు. బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్కి 2,730 కోట్లు పెట్టి కనీసం 50 కోట్లు కూడా ఖర్చు చేయలేదంటే వీళ్లకు ఎస్సీ ఎస్టీలపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని సెటైర్ లేశారు. ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇస్తే పర్సంటేజీలు రావు, అందుకే రేవంత్ రెడ్డి ఇవ్వడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందిరా పార్క్లో మొదలైన ఈ పోరాటం ఇక్కడితో ఆగదని, రేపు ప్రతి తండాలో నగారా మోగాలని, ఈ ఉద్యమం ప్రతి తండాకు చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేపై తమకు గౌరవం ఉందని చెబుతూ ఆయనే స్వయంగా వచ్చి ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను అనౌన్స్ చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పి ఇమీడియట్గా ఆ డిక్లరేషన్ను అమలు చేయించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే తామంతా 4 రైళ్లకు వేసుకొని లంబాడీ బిడ్డలతో కలిసి ఢిల్లీకి వస్తామని, ఖర్గే ఇంటి ముందు ధర్నా చేసి పోరాటం చేస్తామని ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. నువ్వు డిక్లేర్ చేసిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని చెప్పి మల్లికార్జున్ ఖార్గే గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఒకవేళ ఖార్గే గారు మీ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తలేడు, నువ్వు కూడా చేయిస్తావా? చేయించకపోతే 4 రైళ్లు వేసుకొని ఢిల్లీకి వస్తాం, ఖార్గే గారు నీ ఇంటి ముందే ధర్నా చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. లంబాడీలు చాలా మంచి వాళ్ళని, కానీ మోసం చేస్తే మాత్రం ఎంతకైనా తెగిస్తారని ఆయన వార్న్ చేశారు.